లడాక్ ట్రిప్ అంటేనే అడ్వెంచర్ అనుకున్నా, కానీ అడ్వెంచర్కే అడ్వెంచర్ యాడ్ అయింది. నా ఫస్ట్ లడాక్ రైడ్, నా ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్, ఆ రెండు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. హాయ్, దిస్ ఇస్ నవీన్ కోరాడ్. వెల్కమ్ టు సోలో లడాక్ సిరీస్ డే 3. మార్నింగ్ లే నుండి మా జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు డెస్టినేషన్ వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ పాస్లో ఒకటైన కార్దుంగ్లా. ఫస్ట్ స్టాప్ పెట్రోల్ ఫిల్ చేసుకున్నాక పర్మిట్స్ చెక్ కంప్లీట్ చేసుకొని జర్నీ స్టార్ట్ చేశాం. ప్రతి కిలోమీటర్తో టెంపరేచర్ తగ్గిపోతుంది, సైలెన్స్ పెరిగిపోతుంది, అడ్వెంచర్ స్లోగా ఛాలెంజ్గా మారుతుంది. కొన్ని కిలోమీటర్స్ తర్వాత సౌత్ పూల్కి రీచ్ అయ్యాం. హెవీ స్నోఫాల్ వల్ల సౌత్ పూల్ నుండి కార్దుంగ్లా వరకు బైక్స్ని అలౌ చేయలేదు. జర్నీ మొత్తం ఈ మూమెంట్ కోసం వెయిట్ చేశాను, కానీ ఆ న్యూస్ విన్నాక కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మా బైక్స్ అన్ని ట్రక్లో షిఫ్ట్ చేశారు. మేము కూడా ఆ ట్రక్ బండ్కే జర్నీ చేసాం. ఆ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ లడాఖ్లో నా మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్లో ఒకటి. కొన్ని జర్నీస్ మనం అనుకున్నట్టు జరగవు, కానీ ఆ జర్నీ మనకి ఇచ్చే మెమరీస్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ట్రక్ వెనకాల నిలబడి స్నో మధ్యలో హిమాలయస్ని ఇంత దగ్గర నుండి చూడటం, వాటిని ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం, ఆ ఫీలింగ్ని మాటల్లో చెప్పలేం. హెవీ స్నోఫాల్, జీరో విజిబిలిటీ, ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఈ జర్నీని కంప్లీట్గా మార్చేశాయి. నా లైఫ్లో ఫస్ట్ స్నోఫాల్ని ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. నా లడాక్ జర్నీలో ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఫైనలీ కార్దుంగ్లా రీచ్ అయ్యా. సీ లెవెల్ నుండి ఆల్మోస్ట్ 17,982 feet హైట్లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ మౌంటైన్ పాసెస్. హెవీ స్నోఫాల్, మైనస్ టెంపరేచర్స్, ఒక సైడ్ ఫ్రీజింగ్ విండ్, ఇంకో సైడ్ కార్దుంగ్లా. ఆ మూమెంట్ని సెలబ్రేట్ చేయడానికి కొన్ని పుషప్స్. కానీ జర్నీ ఇంకా కంప్లీట్ కాలేదు. నార్త్ పోల్ రీచ్ అయ్యాక బైక్స్ అన్లోడ్ చేసాం. మళ్ళీ మా బైక్ స్టార్ట్ చేసాం, కానీ సడన్గా స్నోఫాల్ హెవీ అయింది. విజిబిలిటీ ఆల్మోస్ట్ జీరో, హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతుంది. లైఫ్లో ఫస్ట్ టైం స్నో వెదర్లో బైక్ రైడ్ చేస్తాను. కొన్ని కిలోమీటర్స్ తర్వాత వెదర్ మళ్ళీ మారింది. స్కై కొంచెం క్లియర్ అయింది. నైట్ ఆల్మోస్ట్ 8 PM. టైం చూస్తే ఈవినింగ్ అయిపోతుంది, కానీ సన్సెట్ మాత్రం ఇంకా కాలేదు. లడాఖ్లో సన్సెట్ కూడా చాలా లేట్గా అవుతుంది. ఫైనలీ డిస్కిట్ రీచ్ అయ్యాం. నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కిట్ మానిస్టీ, శాండ్ డ్యూన్స్, ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్, ప్యాంగాంగ్ లేక్ అన్నీ కలిసి చూద్దాం. ఈ జర్నీలో నాతో ట్రావెల్ చేయాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సిరీస్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో డే 4లో కలుద్దాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.